జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, జిల్లా మంత్రి పర్యటనలు, కలెక్టర్ కార్యక్రమాలు, సాగునీటి రంగానికి తీసుకుంటున్న చర్యలు, హార్టికల్చర్ హబ్‌గా అన్నమయ్య జిల్లా మొదలైన అంశాలతో ఈ నెల అన్నమయ్య జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. సమిష్టి కృషితో జిల్లాను హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చేయాలని, అందుకు తగినట్టు ప్రభుత్వం కూడా బడ్జెట్‌లో నిధులు కేటాయించిందని అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లాలో జలధార పథకం కింద చేపట్టిన పనులతో భూగర్భ జలాలు పెరిగాయన్నారు. తద్వారా వ్యవసాయానికి కేటాయిస్తున్న 100 కోట్ల విద్యుత్ ఛార్జీలు ఆదా అయ్యాయని తెలిపారు. జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేసేలాగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ మంత్రి ఆదేశించారు. పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ఆయన క్యాంపు కార్యాలయంలో 70 లక్షల విలువైన సీఎం సహాయ నిధి చెక్కులను 48 మంది లబ్ధిదారులకు అందజేశారు. వివిధ పథకాల ద్వారా ఉచితంగా వైద్యం అందిస్తున్నటువంటి ప్రభుత్వం, ఆ పథకాల పరిధిలోకి రాని వ్యాధుల కారణంగా ఇబ్బందులు పడుతున్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సాయం అందించే ప్రక్రియ జరుగుతుందని ఆయన అన్నారు. వెలిగల్లు ప్రాజెక్టు నుంచి అన్ని చెరువులకు సాగునీటిని అందిస్తామని కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. వెలిగల్లు ప్రాజెక్టు కాలువల మరమ్మతుల కోసం ప్రభుత్వానికి నివేదికలు పంపిస్తామన్నారు. లక్కిరెడ్డిపల్లి మండలంలో పర్యటించిన ఆయన ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన పండ్ల తోటలను, ఇంకుడు గుంతలను పరిశీలించారు. రాయచోటి పట్టణంలో పలు పాల విక్రయ కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పాల నాణ్యతను పరిశీలించి టెస్టుల కోసం ల్యాబ్కు పంపించారు. నిబంధనలకు విరుద్ధంగా పాలు అమ్మినా, ఏ విధమైన కల్తీ చేసినా అటువంటి వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఫుడ్ సేఫ్టీ అధికారులు పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లాను డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దుతామని కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ ధీరజ్ పేర్కొన్నారు. గంజాయి సాగు, రవాణా, విక్రయాలపై నిరంతరం నిఘా ఉంచామన్నారు. డ్రగ్స్కు సంబంధించి ఎలాంటి అనుమానాలు, ఆనవాళ్లు ఉన్నా వెంటనే 1972 టోల్ ఫ్రీ నెంబర్కు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. విద్యా హక్కు చట్టం పథకం ద్వారా 2026-27 విద్యా సంవత్సరానికి జిల్లాలోని ప్రైవేటు, అన్ఎయిడెడ్ పాఠశాలల్లో 1వ తరగతిలో 25% ఉచిత ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవాలని సమగ్ర శిక్ష ఏపీసీ డాక్టర్ అనురాధ కోరారు. స్టేట్, సెంట్రల్ సిలబస్ ఉన్న అన్ని పాఠశాలలకు ఈ పథకం వర్తిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ 2047 వీబీజీ రామ్జీ పథకాలపై డ్వామా అధికారులు విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. గ్రామ సభలలో ఏర్పాటు చేసి ఉపాధి హామీలో తీసుకువచ్చినటువంటి మార్పులపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించే ఏర్పాటు చేస్తున్నారు. పశువులకు, మేకలకు, గొర్రెలకు ప్రాణాంతకమైన గాలికుంటు వ్యాధి నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగా 2,82,400 టీకాలను అన్నమయ్య జిల్లాకు సరఫరా చేశారని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి గుణశేఖర్ పిల్లై అన్నారు. మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్ 14వ తేదీ వరకు ఈ టీకాలను పశువులకు అందించడం జరుగుతుందన్నారు. మదనపల్లి అన్నమయ్య జిల్లా కేంద్రం కావడంతో మదనపల్లి మున్సిపాలిటీలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాషా అధికారులను ఆదేశించారు. ఆర్ఆర్ వీధి, నెహ్రూ బజార్లలో 35 లక్షలతో తార్ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అన్ని వార్డులలో మౌలిక వసతులను మెరుగుపరచడం కోసం ప్రత్యేక నిధులను తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు. స్వచ్ఛాంధ్ర మిషన్ ద్వారా కురబలకోట, ములకల చెరువు మండలాల్లో 16 లక్షలతో 2 ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ల యూనిట్లను ఏర్పాటు చేస్తున్నట్లు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ తెలిపారు. జిల్లాలో పర్యటించిన ఆయన అధికారులతో సమీక్షించి మండలాల వారీగా డంపింగ్ యార్డులు ఎన్ని ఉన్నాయి, వాటిలో వినియోగంలో ఉన్నవి ఎన్ని, వర్మీ కంపోస్టు ఎరువులు ఎక్కడెక్కడ తయారు చేస్తున్నారు అన్న వివరాలను అధికారులతో అడిగి తెలుసుకున్నారు. వచ్చే నెల అన్నమయ్య జిల్లా సమాచార లేఖలో మళ్ళీ కలుసుకుందాం. సమర్పణ ఆకాశవాణి విజయవాడ కేంద్రం. వ్యాఖ్యానం సుదర్శన్ రెడ్డి, అన్నమయ్య జిల్లా పీటీసీ.